నేషనల్ హైవేపై మరొక ఆర్టీసీ బస్సు ప్రమాదం ప్రయాణికుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మితిమీరిన వేగంతో ఒకదానికొకటి రెండు బస్సులు ఢీకొట్టుకున్నాయి. ప్రమాదానికి గురైనటువంటి బస్సులను మరొక ట్రాక్టర్ కూడా ఢీకొట్టింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు మరింత బోల్తా పడింది. బస్సు బోల్తా కొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7 ప్రయాణికులు సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గుజరాత్లోని బర్దౌలి సమీపంలో నేషనల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కసారి మీరు అక్కడ ఉన్నటువంటి భయానక పరిస్థితిని చూడొచ్చు. निकल नहीं पाया हम लोग लगी गई तो पकाएगा कितना बहुत गाड़ी మంగళవారం సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం సుమారుగా 4 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్ సూరత్ జిల్లాలోని బర్దోలి తాలూకా ఉవా గ్రామం సమీపంలో జాతీయ రహదారి నేషనల్ హైవే 53పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మహారాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ ఎంఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు నేషనల్ హైవేపై వెళ్తుండగా రోడ్డు మీద బోల్తా పడినటువంటి ఒక ట్రాక్టర్ను తప్పించిపోయి నియంత్రణ కోల్పోయి పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ బస్సు డివైడర్ను దాటి అవతల రోడ్డుపైకి వెళ్ళింది. ఎదురుగా వస్తున్నటువంటి మరొక మహారాష్ట్ర ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. అంటే రోడ్డు మీద పడున్నటువంటి ఒక ట్రాక్టర్ను తప్పించబోయి పక్కకి తిప్పడంతో ఒక్కసారిగా అదుపు కోల్పోయింది. ఆ స్పీడ్లో కోల్పోయి డివైడర్ని ఎక్కి డివైడర్ను గుద్దుకొని అది దాటి మళ్ళీ పక్క రోడ్లో ఆపోజిట్లో వస్తున్నటువంటి మరొక బస్సును ఎంఎస్ఆర్టీసీ మహారాష్ట్ర స్టేట్ ఆర్టీసీ బస్కి సంబంధించిన మరొక బస్సును ఢీకొట్టింది. దానివల్ల ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అండ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎదురెదురుగా ఢీకొన్నటువంటి తీవ్రతకు సిఎన్జి ఇంధనంతో నడిచే బస్సు కావడం వల్ల పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలోకి లోయలాగా ఉంది, కొద్దిపాటి ఒక గుంతలాగా ఉంది. ఆ గుంతలోకి బోల్తా పడింది. వెంటనే ఆ సిఎన్జి గ్యాస్తో నడిచేటువంటి బస్సు అవ్వడం, అంత పెద్ద ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దంతో పేలుడు కూడా సంభవించినట్లుగా తెలుస్తుంది. మంటలు వ్యాపించడంతో లోపల ఉన్నటువంటి ప్రయాణికులు బయటకు రాలేక లోపల ఉండలేక ఉక్కిరి బిక్కిరైపోయారు. మొత్తం 2 బస్సుల్లో దాదాపుగా 40 మందికి పైగా చాలా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. కొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. బాధితులు ఎక్కువ మంది మహారాష్ట్రకు చెందిన వారే అంటూ కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ సమాచారం అందిన వెంటనే బర్దోలి అగ్ని ప్రమాదక సిబ్బంది అలాగే స్థానిక పోలీసులు గ్రామస్తులు అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. అలాగే గాయపడినటువంటి ఆ ప్రయాణికులను బర్దోలి ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం సూరత్ సివిల్ హాస్పిటల్కు తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సైతం రెస్పాండ్ అయ్యారు. తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 వరకు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఈ నిధిని వారికి అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సహాయాన్ని మనం ఒకసారి చూడొచ్చు. బస్సు బోల్తా పడిన తర్వాత పూర్తిగా కాలిపోయినటువంటి ఆ బస్సు లోపల నుంచి పైన ఉన్నటువంటి పార్ట్ని పూర్తిగా పగలగొట్టే లోపల హోల్ చేస్తున్నారు. అంతా కూడా మెటల్తో చేసింది ఉంటుంది కదా, సో కాలిపోయి ఉన్నాయి. అటువైపు నుంచి వెళ్ళడానికి కుదరడం లేదు. ఈ నేపథ్యంలో బస్సు పై భాగానికి మొత్తం హోల్ చేసి లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటికే సుమారుగా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతే మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. 7 ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.
రెండు బస్సుల్లో కలిపి 40 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలామంది ఆల్మోస్ట్ 40 మంది అందరూ కూడా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. వారిలో 7 ప్రాణాలు కోల్పోతే మరింత మంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను మీరు చూడొచ్చు. సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారుగా 4:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. గుజరాత్ సూరత్ జిల్లాలోని బర్దోలి తాలూకా ఉవా గ్రామం సమీపంలో జాతీయ రహదారి 53 మీద నేషనల్ హైవే 53 మీద ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే పడి ఉన్నటువంటి ఒక ట్యాంకర్ ట్రాక్టర్ అని చెప్తున్నారు. దాన్ని తప్పించడానికి చాలా వేగంగా వస్తున్నటువంటి బస్సు, 2 బస్సులు కూడా మహారాష్ట్ర ఆర్టీసీకి సంబంధించింది. సో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉంది చాలా వేగంగా. దగ్గరకు వచ్చే వరకు కూడా ఆ వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఆ ట్రాక్టర్ని తప్పించడం కోసం ఒక్కసారిగా పక్కకు తిప్పారు. ఆ తిప్పిన సమయంలో ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేక డివైడర్ని ఢీకొట్టి, ఆ డివైడర్ దాటి అవతల నుంచి వస్తున్నటువంటి మరొక ఆర్టీసీ బస్సుని ఢీకొట్టి ఈ బస్సు బోల్తా పడింది. 2 బస్సులు కూడా చాలా తీవ్రంగా డ్యామేజ్ అయినట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే పడిన వెంటనే బస్సు సిఎన్జితో నడిచేది కావడంతో, గ్యాస్తో నడిచేది కావడంతో ఒకసారిగా ఆ కుదుపులకి అంత పెద్ద డ్యామేజ్కి ఆ సిఎన్జి ఫిల్ చేసేటువంటి ప్రాంతం కూడా డ్యామేజ్ అవడంతో మంటలు చెలరేగాయి. మంటలు బస్సు మొత్తం అంటుకున్నాయి. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు మంటలు అంటుకొని ఒక్కసారిగా అది పేలిపోయింది. సిఎన్జి గ్యాస్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది పెద్ద శబ్దంతో. సో ఆ మంటలు బస్సు అంతా వ్యాపించాయి. అప్పటికే తీవ్ర గాయాలతో చాలామంది స్పృహ కోల్పోయారు. కొంతమంది స్పృహలో ఉన్నప్పటికీ కూడా మంటలు వ్యాపించడంతో ఆ షాక్ టైంలో లోపల పొగ వ్యాపిస్తూ ఉంది. లోపల ఉండలేక బయటికి ఎలా రావాలో అర్థం కాక, కళ్ళు కనిపించక, ఊపిరాడక ఆ వేడికి మంటలకి కొంతమంది సజీవ దహనం అయ్యారు. మరికొంతమంది మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ బయటకు రాలేకపోయారు చివరికి. అయితే ఈ ప్రమాదం గురించి తెలిసి వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, కొంతమంది స్థానికులు అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఇమ్మీడియట్గా స్థానికులు దగ్గరికి వెళ్ళలేకపోయారు. లోపల ఉన్న వాళ్ళని బయటకు తీసుకురాలేకపోయారు. లోపల ఉన్న వాళ్ళు ఆ మంటలకి, ఆ వేడికి, ఆ పొగకి ఉక్కిరి బిక్కిరవుతూ ప్రాణాలు కోల్పోతున్నా ఎవరిని కాపాడలేని పరిస్థితి. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 7 ప్రాణాలు కోల్పోయారు, సజీవ దహనం అయిపోయారు ఆ మంటల్లో. అనేక మంది ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ చాలా తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలాయి. మొత్తం 40 మంది ఉన్నారు 2 బస్సుల్లో కలిపి. మీరు ఒకసారి ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. ఇవన్నీ ఇప్పుడు మేము చూపిస్తున్నటువంటి ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు చూడడానికి కష్టంగా ఉండొచ్చు, కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. మరొకసారి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పటికే ప్రధాని రెస్పాండ్ అయ్యారు. 2 లక్షలు మృతి చెందిన వారి కుటుంబాలకి, అలాగే 50,000 గాయపడ్డ వారికి సహాయం చేస్తామంటూ ప్రధాని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడండి, ఎంత భయంకరంగా ఉందో అక్కడ పరిస్థితి మీకే అర్థమవుతుంది. निकल नहीं पाया हम लोग लगी गई कितना गाड़ी